ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియమైన శ్రోతలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభోదయం. రండి, ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానిద్దాం. ప్రాకారాల్లో కట్టుదాం రండి అనే అంశాన్ని మీ మధ్యన చెప్పాలని ఆశపడుతున్నా. ఈ లోకంలో ప్రాకారం లేక పాడైపోయిన పురం ఎంతో, తన మనస్సును అణుచుకోలేని వాడు అంతే అని సామెతలు 25:28 వాక్య భాగం తెలియజేస్తుంది. ప్రాకారాలు లేకపోతే పట్టణాలు పాడైపోతాయి, మనస్సును అణుచుకోలేకపోతే మనుష్యులు పాడైపోతారు. అందుకే పట్టణానికి ప్రాకారాల అవసరం, మనిషికి నియంత్రణ అవసరం. ఇప్పుడు భౌతిక ప్రాకారాలు లేకపోతే పట్టణాలు పాడైపోతాయి, ఆత్మీయ ప్రాకారాలు లేకపోతే మనుషులు పాడైపోతారు. ఈ రెండు రకాల ప్రాకారాల కొరకు ఈ ఉదయకాలం మీ మధ్యన చెప్పాలని ఆశపడుతున్నా. చాలా సంవత్సరాల క్రితం మనందరికీ తెలిసిన ఒక దైవజనుడి కొరకు మీ మధ్యన చెప్పాలని ఆశపడుతున్నా. మనలో చాలా మందికి బిల్లీ గ్రహం గారి గురించి తెలుసు, కానీ చెక్ టెంపుల్టన్, బులోన్ కస్టర్ఫోర్డ్ గురించి ఎవరికీ తెలీదు. 20వ శతాబ్దం మధ్యకాలంలో పరిచర్యలలో ఈ ముగ్గురు యువకులు మంచి భవిష్యత్తు గలవారిగా ఉండేవారు. చెక్ టెంపుల్టన్, బోన్ క్లిఫోర్డ్ అమెరికాలో తెలివైన వారుగాను, శక్తివంతమైన బోధకులుగాను, బహుతలాంతులు కలిగి నైపుణ్యం గలవారిగాను వర్ణించేవారు. వీరిద్దరి బోధలకు ప్రజలు క్యూ కట్టేవారు. గంటల తరబడి నిరీక్షించి దేవుని వాక్యాన్ని వినేవారు. వీరు అనేక మంది జీవితాలను నాయకులుగా ప్రభావితం చేశారు. అది 1945 సంవత్సరం వీరు ముగ్గురు పరుగు పందెంలో గోల్డ్ మెడల్ కోసం పరిగెత్తేవారిగా కనబడేవారు. తరువాత ఎందుకో చెక్ టెంపుల్టన్, బోన్ క్లిఫోర్డ్ గురించి వినబడలేదు. దానికి సమాధానం కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. 1950వ సంవత్సరంలో చెక్ టెంపుల్టన్ పరిస్థితుల మీద దృష్టి పెట్టి దేవుని వాక్యాన్ని వదిలిపెట్టి, పరిచర్యను పూర్తిగా వదిలిపెట్టి రేడియో న్యూస్ లీడర్ గా కొత్త కెరీర్ ను ప్రారంభించాడు. చివరకు యేసుక్రీస్తును దేవుని కుమారుడిగా నమ్మకుండా నాస్తికుడిగా మారిపోయాడు. 1954లో బోన్ క్లిఫోర్డ్ మద్యపానానికి బానిసై కుటుంబాన్ని, పరిచర్యను, ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు. లివర్ వ్యాధితో 35 సంవత్సరాలకే ఓ హోటల్ రూములో చనిపోయాడు. కేవలం 10 సంవత్సరాల్లో అంతా తారుమారైపోయింది. కానీ బిల్లీ గ్రహం గారు మాత్రం ప్రభు కొరకు బలమైన పరిచర్య చేశారు. బిల్లీ గ్రహం గారు 185 దేశాల్లో సువార్త ప్రకటించాడు. 90 కోట్ల మందికి పైగా సువార్త ప్రకటించాడు. 2018 ఫిబ్రవరి 21వ తేదీన ప్రభువునందు నిద్రించాడు. ముగ్గురు పరిచర్య ప్రారంభించారు. మనస్సును నియంత్రించుకోలేని చెక్ టెంపుల్టన్, బోనీ క్లిఫోర్డ్ లోకంలో కలిసిపోయారు. ఎన్ని ఆటంకులు వచ్చినా ప్రభు కొరకు మనస్సును నియంత్రించుకున్న బిల్లీ గ్రహం గారు గొప్ప పరిచర్య చేశారు. నిజంగా బౌద్ధిక ప్రాకారాలు, ఆత్మీయ ప్రాకారాలు అనే విషయం ఈ మధ్య మాట్లాడుతున్నప్పుడు, నీ మనస్సును నియంత్రణలో నీవు ఉంటే భౌతికంగా ఏదైనా సాధించగలవు. ఆత్మీయంగా ప్రభువును మహిమపరుస్తావు. నియంత్రణ అవసరం అనే అంశాన్ని మీ మధ్యన చెబుతున్నాను. భౌతిక ప్రాకారాలు నెహెమ్యా 2:17 ప్రకారం ఈ లోకంలో ఉన్న గోడలు కూలిపోయినప్పుడు నెహెమ్యా కూడా ప్రార్థించాడు, ప్రేరేపించాడు, పని జరిగించాడు, అద్భుతంగా తిరిగి కట్టడానికి పూనుకున్నాడు. నిజంగా ఈ లోకంలో చేయవలసిన ప్రతి ఒక్కటి భౌతికంగా కూలిపోయినప్పుడు నెహెమ్యా 52 రోజుల్లో మందిరాన్ని కట్టించాడు, దాన్ని ముగించాడు. ప్రియమైన శ్రోతలారా, దేవుడు నీకిచ్చిన పని, చదువు అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, మొదలైనవి సంపూర్ణంగా నెరవేర్చవలసిన బాధ్యత మనలో ఉంది, మనకుంది. మధ్యలో ఆగిపోవద్దు. దేవుడు నీకిచ్చిన బాధ్యతలో కూడా శక్తి వంచన లేకుండా పని చేయవలసిన అవసరత ఉందని దేవుడు బౌద్ధికమైన ప్రకారం కొరకు మాట్లాడుతున్నాడు. రెండవది ఆత్మీయ ప్రాకారం. ఆత్మీయ ప్రాకారం అనేది లోకంలో
మన జీవితాల్లో ఆత్మీయ ప్రపంచంలో సంతోషంగా ఉండడానికి సహకరిస్తుంది. మనస్సు నియంత్రణ లేని సంసోను శత్రు చేతిలో బందీ అయి ఆత్మహత్య చేసుకున్నాడు. మనస్సు నియంత్రణలో ఉన్న యోసేపు ప్రధానమంత్రి అయ్యాడు. మరి నీ మనస్సు, నీ మాట, నీ చూపు నియంత్రణలో లేకుంటే నీ జీవితంలో విలువైనవి కోల్పోతావని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకే ఎఫెసీ 6:10-17 వరకు నీవు నేను ధరించుకోవలసిన సర్వాంగ కవచముల గురించి దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. మన ఆత్మీయ ప్రాకారము సర్వాంగ కవచము, సర్వాంజ కవచము. దాని కొరకు మనము ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. సత్యమనే దట్టిని నడుముకు, సత్యమనే దట్టిని నీవు నేను ధైర్యంగా స్థిరముగా నిలబడ్డానికి సహాయపడుతుందని గుర్తిద్దాం. నీతి అనే మైమార్పు అనగా గుండెను కాపాడుటకు ధరించే కవచం. రాజుల కాలంలో యుద్ధం చేసేవారు హృదయం కాపాడుకోవడానికి ఇనుప కవచాలను ధరించేవారు. సిద్ధ మనసు అనే జోడు, పాదములకు సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనసు అనే జోడు తొడుక్కోవాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. విశ్వాసం అనే డాలు, శత్రు బాణములు ఎదుర్కొంటకు డాలు ఎంతో ఉపయోగపడును. అదేవిధంగా అనేకమైన సమస్యలకు దేవునిపై విశ్వాసం కలిగి ముందుకు కొనసాగడానికి విశ్వాసం అనే డాలును మనము ఏర్పరచుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. 5వది రక్షణ అనే శిరస్త్రము. శరీరంలో ముఖ్యమైన భాగం శిరస్సు. సాతాను నీ శిరస్సులో దూరి నిన్ను లోపరచకుండా నీవు శిరస్థానం ధరించాలి. నీవు రక్షణ అనే శిరస్థానం ధరించుకుంటే నీవు దేవుని ఆధీనంలో ఉంటావని దేవుని వాక్యం తెలియజేస్తుంది. నీ శిరస్సుకు రక్షణ, నీ శిరస్థానము అవసరం. చివరిగా దేవుని వాక్యం అనే ఖడ్గం. సాతాను ఎదిరించడానికి నీకు నాకు కావలసిన దేవుని వాక్యం అనే ఖడ్గం. హెబ్రీ 4:12 ప్రకారం దేవుని వాక్యం పట్టుకుని లోకంలో జయించిన వారుగా సాగిపోదాం. ఆత్మీయ పోరాటంలో నీవు నేను గెలవడానికి ఉపయోగపడే ఒకే ఒక్క ఆయుధం దేవుని వాక్యం అని గుర్తిద్దాం. ప్రాకారాలు కట్టుకుందాం. ఆత్మీయ ప్రాకారాలు మనం ఏర్పరచుకుని దేవుని వరకు ఎదురు చూచి నేను నీవు, దేవుడు నిన్ను నన్ను, మన సంఘాన్ని బలమైన సాధనంగా వాడుకోవాలని ఆశపడుతూ ఈ వాక్య భాగం కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9485508539 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.